ఈజీ మనీ కోసం డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లింగ్ రాకెట్ ను ఛేదించారు పోలీసులు. ఎల్బీ నగర్ ఎస్ఓటీ, జవహర్ నగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓంరాయ్, సన్వాలా రాయ్ ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. డ్రగ్స్ సప్లై చేసే వికాస్ నుంచి నిందితులు ఇద్దరు డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 45 లక్షల విలువ చేసే గసగసాలు గడ్డి, ఎండీఎంఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు వికాస్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు సిపి సుధీర్ బాబు. మనం ఇద్దరిని నేరస్తుల్ని అరెస్ట్ చేశాం. ఒమారామ్ అండ్ దెన్ సన్వల్ రామ్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం. ఈ ఒమారామ్ అతను ప్రీవియస్ కూడా ఇతను రాజస్థాన్ లో ఈ కేసెస్ సేమ్ కైండ్ ఆఫ్ కేసెస్ లో డ్రగ్ పెడ్లర్, ట్రాన్స్పోర్టర్ అండ్ కన్జ్యూమర్ ఇతను ఇంతకుముందు ఇన్వాల్వ్ అయినాడు. మళ్ళీ మనం మన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఇది ప్రాస్పెక్టివ్ బయర్స్ కి అమ్మే ప్రాసెస్ ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు రాజస్థాన్ ప్రాంతం వాళ్ళు. రాజస్థాన్తో పాటు వాళ్ళు మధ్యప్రదేశ్లో కూడా కాంటాక్ట్స్ డెవలప్ చేసి ఈ ట్రాన్స్పోర్టేషన్లో కానీ, ప్రొక్యూర్మెంట్లో కానీ, ఈ పెడ్లింగ్లో కానీ ఈ పెడ్లర్స్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. వీళ్ళు మధ్యప్రదేశ్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన రాష్ట్రంలో అమ్మాలని ప్రయత్నం చేసినప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఎస్ఓటీ అఫీషియల్స్, తర్వాత డీసీపీ, ఇన్స్పెక్టర్స్ అండ్ మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ దీంట్లో ఎఫర్ట్స్ పెట్టడం మూలంగా ఈ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ఈ 40 kgs ఆపిస్ట్రా, దీంట్లో ఎండిఎంఏ 10 grams, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మనీ సీజ్ చేయడం జరిగింది, సెల్ ఫోన్స్. ఈ మొత్తం కలిపి 40 lakh rupees వర్త్